బడ్జెట్లో తెలంగాణ యూనివర్సిటీకి అన్యాయం జరిగిందంటూ బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్లో నిరసన కార్యక్రమం జరిగింది. తెలంగాణ పేరుతో ఉన్న ఏకైక యూనివర్సిటీ అభివృద్ధికి బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయడం లేదంటూ ప్రశ్నించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు జీతభత్యాలకే సరిపోతుందని, ఇక యూనివర్సిటీ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందంటూ ధ్వజమెత్తారు. వెంటనే యూనివర్సిటీకి అధిక నిధులు కేటాయించి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో మేమందరం కూడా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము సంతోషపడ్డాం. ఎందుకోసం అంటే యూనివర్సిటీ బడ్జెట్లో ఏదైతే రాష్ట్ర బడ్జెట్లో మా యూనివర్సిటీకి అత్యధికంగా నిధులు వచ్చి మా యూనివర్సిటీ గత కొన్ని 10-12 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నట్లుగా యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్న బడ్జెట్లో సుమారు 100 కోట్లు నిధులు కేటాయించి యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడతాయని చెప్పేసి మేమంతా కూడా ఆశపడ్డాం. కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యొక్క యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్ర పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీని మొత్తం కూడా మొండి చేయి చూపెట్టినటువంటి మాట మనకు కనబడతా ఉంది. ఏదైతే ఎన్నికలకు ముందు తెలంగాణ యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కళాశాల లేదు, తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోలేదు, తెలంగాణ యూనివర్సిటీని గత ప్రభుత్వం పట్టించుకోలేదు, మేము అధికారంగా వస్తే తెలంగాణ యూనివర్సిటీని ఒక మోడల్ యూనివర్సిటీగా చేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ యొక్క యూనివర్సిటీకి ఎందుకు మొండి చేయి చూపెట్టారని చెప్పేసి